కొనసాగించాలి పాత దారులను కొనసాగించాలి పాత దారులను కొనసాగించాలి పాత దారులను తొలగించాలి రైల్వే గోడను తొలగించాలి రైల్వే గోడను తొలగించాలి రైల్వే గోడను చర్చించాలి రైల్వే ఉన్నతాధికారులతో మున్సిపల్ కమిషనర్ ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించాలి సమస్యలు వెంటనే అడ్డంగా నిర్మించిన అడ్డు గోడలను తొలగించాలి వెంటనే విద్యార్థులు వెళ్లకుండా అడ్డంగా నిర్మించిన రైల్వే ప్రహరీ గోడను వెంటనే విద్యార్థులు వెళ్లకుండా అడ్డంగా నిర్మించిన రైల్వే ప్రహరీ గోడను వెంటనే సోదరమల్లారా, గుంటకల్ పట్టణంలో మనకి రైల్వే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో అనేక స్కూల్స్ ఉన్నాయి. చర్చి స్కూలు, అదేవిధంగా చందమామ స్కూలు, రైల్వే సెంట్రల్ స్కూలు, రైల్వే హై స్కూలు, ఈ రకంగా ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు రైల్వే స్టేషన్ ప్రధానంగా అనేక మంది ప్రయాణికులు కూడా వెళుతుంటారు. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ రైల్వే అధికారులు చిన్న రోడ్లన్నింటినీ కూడా వాళ్ళు మేము దీన్ని అంతా క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి అడ్డంగా గోడలు కట్టేసి నిర్మించడం వలన ఈరోజు స్టేషన్లకి అత్యవసరంగా వెళ్లాల్సిన కూడా మొత్తము ఊరంతా చుట్టేసుకుని పోయే పరిస్థితి. అదేవిధంగా విద్యార్థినులు, చదువుకున్న వాళ్ళు, పిల్లలు, అనేక మంది పేరెంట్స్ చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ నుంచి చదువుకుంటున్న పరిస్థితి ఉంది. అటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు ఆ రస్తా కట్టేయడంతో మొత్తం చుట్టేసుకొని పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ ఆ రకంగా పోయినా కూడా వచ్చేటప్పుడు ఒకే రస్తా, ఒకే దాంట్లో వేల మంది రాకపోకలు జరిగే ప్రమాదం ఉంది. అది 20 అడుగుల రోడ్డు కూడా సక్రంగా లేదు. అది డైరెక్ట్ ఒకటే చర్చి స్కూల్ రోడ్ అంటారు, టాలెస్ బంగ్లా దగ్గర నుంచి. ఇప్పుడు చందమామ స్కూల్ వదిలినా, రైల్వే స్కూల్ వదిలినా, అదే చర్చి స్కూల్ వదిలినా, ఏ స్కూల్ వదిలినా కూడా అదే దారి గుండా భాగ్యనగర్, మస్తాన్పేట, ధర్మారం గేట్ ఈ ప్రాంతానికి పోవాల్సిన వాళ్ళందరూ అదే దారిలో రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటిప్పుడు రాకపోకలు అనేకంగా జరుగుతున్నాయి. ఒకవేళ రైల్వే ఎంప్లాయీస్ కూడా వాళ్ళ డ్యూటీలకి అర్జెంట్ స్పీడ్గా పోతూనే ఉంటారు. పోవాలంటే అదే దారిలో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకుంటే హాస్పిటల్కి వెళ్ళాలా, ఆ రైల్వే హాస్పిటల్ పోయేవారు కూడా అదే దారి గుండా పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా అనేక మంది రాకపోకలతో ఆ రోడ్డు పూర్తి రద్దీగా అయిపోతుంది. ఆ రద్దీ టైంలోనే విద్యార్థులు వదిలితగిన ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వెంటనే రైల్వే అధికారులు ఈ యొక్క మానవతా దృక్పథంతో ఈ యొక్క ప్రజలకి సౌకర్యమైనటువంటి సేవని దృష్టిలో పెంచుకొని వెంటనే అడ్డంగా నిర్మించిన అడ్డుగోడలు దాన్ని తొలగించాలని చెప్పి కోరుతున్నాం. దీనిపైన మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు కూడా అందరూ ఏకమయ్యి అధికారులు ఇంకా సమీకరించుకొని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్యని వీలైన త్వరగా పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. ఇబ్బందికరంగా ఉన్నటువంటి గోడను కొనసాగించాలి, పాత దారులను కొనసాగించాలి, పాత దారులను కొనసాగించాలి, పాత దారులను ఇబ్బందికరంగా ఉన్నటువంటి గోడను వెంటనే చర్చించాలి. రైల్వే అధికారులతో మన మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్చించాలి. రైల్వే ఉన్నతాధికారులతో మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించాలి సమస్యలు వెంటనే.